హలో ఇంటర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటన్స్ కాంబోలో వస్తున్న మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాతిక సాంకేతిక నిపుణులు పనిచేశారు. శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ దేవరా సినిమాతో టాలీవుడ్ లో కరంగేట్రం చేస్తోంది. దేవరాను తెలుగు, హిందీ సహా తమిళను కూడా భారీగా విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ చెన్నైలో తమిళ ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తారక్ ఒక పెద్ద ప్రకటన చేశారు. తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ దేవరని ఎన్టీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆర్ఆర్ఆర్లో పనిచేసిన తర్వాత ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటన అందరినీ ఆశ్చర్యం గురిచేసింది. ఈ ఒక్క మాటతో తారక్ అయిపోయితే పెంచేశారు. అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో పలు సందేహాలను లేవనెత్తింది. కొరటాల తన సినిమా దేవరాను రాజమౌళి ఆర్ఆర్ఆర్ కంటే గ్రాండ్ గా తెరకెక్కించారా, ఆర్ఆర్ఆర్ నుంచి ఎమోషన్స్ తెరపై పండాయా అంటూ గుసగుసలు మొదలయ్యాయి. అయితే పెరిగిన హైప్కి తగ్గట్లుగా ఈ మూవీలో కంటెంట్ ఉందో లేదో మరో 10 రోజుల్లో తెలిసిపోతుంది. నిక్కినేని సుధాకర్ మరియు కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ కు అనిరుద్ అయితే స్వరాలు అందించారు. చిత్రబృందం ఇప్పుడు 4వ సింగిల్ ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు దేవరా ట్రైలర్ మాస్ లో దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.